ఫ్రెండ్స్, నేను కె స్వరప్రసాద్ అరుణిషవేర్ ద రీడర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 82 ఏళ్ల వ్యక్తి, ఆయన్ని మనం పెద్దవాడు, వయోవృద్ధుడు, ముసలోడు వాడు అని అనకూడదు. కానీ ఆయన ఆ వయసులో చేసిన పనికి మనం అభినందించాలి. ఏమిటనేది చూద్దాం. ఎవరైనా 40 ఏళ్ళు దాటితే బరువులు ఎత్తడానికి వెనకాడుతుంటారు. ఎందుకంటే ఎక్కడ నడుము పట్టేస్తుందోనని ఆ పని చేయడానికి భయపడుతుంటారు. కానీ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని బయ్యానగూడి గ్రామానికి చెందిన 81 ఏళ్ల వృద్ధుడు పవర్ లిఫ్టింగ్ లో కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు. ఆయన వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని తన చేతులతో నిరూపిస్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ గా రిటైర్మెంట్ అయిన పల్లిపోయిన వెంకట సుబ్బారావు గారు 60 ఏళ్ల వయసులో జిమ్లో జాయిన్ అయ్యారు. 61 వయసులో జిమ్లో జాయిన్ అయ్యారు. ఇతరులను చూసి అక్కడ బంధువులు ఎత్తడం, ఇతరులను చూసి అక్కడ బరువులను ఎత్తడం ప్రాక్టీస్ చేశారు. పవర్ లిఫ్టింగ్ లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో కుర్రాళ్లతో పోటీపడి పథకాలు అనేది ఆయన గెలుపొందారు. అంతకుముందు రన్నర్ గా కూడా సుబ్బారావు గారు 400 మీటర్లు, 800 మీటర్లు పరుగు పందెంలో 150 పథకాలు సాధించారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన పోటీలలో 120 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొదటి బహుమతి అందుకొని ఆయన శభాష్ అనేది అనిపించుకున్నారు. ఇది జరిగింది కొంతకాలం అయిందండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే భగవంతుడు అందరికీ అవకాశం ఇవ్వడండి. భగవంతుడు అందరికీ అవకాశం ఇవ్వడు. ఎందుకంటే కొంతమందికి ఇస్తాడు. అంటే వారు చేసిన వృత్తిని బట్టి, వారి తల్లిదండ్రులు ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని బట్టి ఆరోగ్యం అనేది ఉంటుంది. మరి ఆయన అదృష్టవంతుడు. ఆయన అందరికీ మనం ఆయనకి ధన్యవాదాలు తెలుపుదాం, మన ఛానల్ తరఫున, ప్రజలందరి తరఫున. ఎందుకంటే ఎంతమందికో ఒక వరం లాంటిది అది. ఆరోగ్యలక్ష్మి ఆయనకు వరం ఇచ్చినట్టే. ఇప్పుడు మనం చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 70 ఏళ్ల పైనే వయసు. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, 70 ఏళ్ళు పైన వయసు. అది వాళ్ళ అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ శ్రమించడం అనేది అసలు ఆయన తేలిగ్గా అనమాట. ఉదయం లెగడం కానించి రైతుల దాకా ఆయన అన్ని పనులు, కార్యక్రమాలు అనేది వాయిదా వేయకుండా చేస్తుంటారు. అందరినీ పరిగెత్తిస్తుంటారు. చిరంజీవి గారు కూడా అంతే. మీరు చూస్తున్నారు కదా, ఇప్పటికీ డ్యాన్స్లు, ఫైట్లు ఎంతో ముందుకు పెడుతున్నారు. కాబట్టి ఏంటంటే, ఇందాక ఆయన ఒక మాట అన్నారు చూస్తారండి, వయసు అనేది కేవలం అంకి వరకే, మనసుకు కాదు. థ్యాంక్ యూ.